హనుమకొండ జిల్లా పరకాలలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే పరకాల బస్టాండ్ వద్ద కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అక్కడికి బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ప్రచార వాహనం రావడంతో ఇరు వర్గాలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచార వాహనం ఫ్లెక్సీ చింపేశారు. ఇరు వర్గాలు వాగ్వాదంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వాళ్ళు ఏ విధంగా యాక్ట్ చేస్తున్నారు. పిల్లలు మీరెవరు మాట్లాడకండి, రండి, ఎవరు మాట్లాడకండి. హనుమకొండ జిల్లా పరకాలలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే పరకాల బస్టాండ్ వద్ద కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అక్కడికి బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ప్రచార వాహనం రావడంతో ఇరు వర్గాలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచార వాహనం ఫ్లెక్సీ చింపేశారు. ఇరు వర్గాలు వాగ్వాదంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. సురేష్, పరకాలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తూ కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్నటువంటి సమయంలో అదే వైపు వచ్చినటువంటి బీఆర్ఎస్ చల్లధర్మారెడ్డికి సంబంధించిన ప్రచార వాహనం పాటలు వేసుకొని రావడంతో తమ మీటింగ్ కు అంతరాయం కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ శ్రేణులు ఆ వాహనం అడ్డుకొని ఫ్లెక్సీలు చింపేసినటువంటి పరిస్థితులు. దీంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులు స్పందించి వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలను శాంతింపజేయడంతో పరిస్థితి అయితే చేతిలోకి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి ఒకరు ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో మరొకరి వాహనం అక్కడికి రావడంతో వివాదం మొదలైందనేటువంటి విషయం అయితే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ శ్రేణులు మా ప్రచారాన్ని డిస్టర్బ్ చేసేందుకోసమే ప్రచార వాహనం తీసుకొచ్చారంటూ వారు ఆరోపిస్తుండగా మా ప్రచార రథంపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారంటూ అటు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కొంత పరకాల బస్టాండ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాగ్వాదం చోటు కొంత పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సురేష్, ర్యాలీ నిర్వహిస్తున్నారనే విషయం ముందస్తు తెలియదా, లేకుంటే పోలీసులు దీన్ని కట్టడి చేయలేకపోయారా, లేకుంటే ఎందుకంటే సిచ్యువేషన్ తెలుసు కదా సురేష్? మొత్తానికి అయితే వాళ్ళు కాంగ్రెస్ పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకునే ప్రచారం నిర్వహిస్తుంది, కార్నర్ మీటింగ్ నిర్వహిస్తుంది. ఆ క్రమంలో రేవూరి ప్రకాష్ రెడ్డి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రచార రథం అక్కడికి రావడంతో వచ్చేటువంటి క్రమంలో ప్రచార రథానికి సంబంధించి మైక్ బంద్ చేయకపోవడంతో ఈ వివాదం మొదలైంది. వాళ్ళు శాంతియుతంగా మైక్ బంద్ చేసి ముందుకు సాగితే ఈ వివాదం తలెత్తింది. మొత్తానికైతే తమ మీటింగ్ జరుగుతుండగా మీరు మైక్ వేయడం ఏంటంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహానికి గురైనటువంటి క్రమంలోనే ఈ వివాదం చెలరేగిందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి హుందాగా వ్యవహరించాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఒక పార్టీ మీటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఇంకొకరు హుందాగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి లేకపోతే ఇటువంటి వివాదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అభ్యర్థులు తమ కార్యకర్తలను ప్రచార రథాల నియంత్రణలో ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇరు వర్గాలకు కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సురేష్, సతీష్, అంటే అక్కడ సమావేశం జరుగుతుందన్న విషయం తెలుసు, అటువైపుగా మీరు వాహనంతో అటు వెళ్ళడం ముఖ్యంగా వెళ్ళనీయకుండా అడ్డుకోవడంలో కూడా పోలీసులు విఫలమయ్యారనుకోవాలా? ఎస్, అనుమతి తీసుకొని ర్యాలీ నిర్వహిస్తూ వాళ్ళు కార్నర్ మీటింగ్ నిర్వహించుకున్నటువంటి క్రమంలో ప్రచార రథం అక్కడికి రావడం అనేటువంటిది అయితే వివాదానికి కారణమైంది. అనుమతి తీసుకొని కార్నర్ మీటింగ్ నిర్వహించుకున్నటువంటి చోటుకి ప్రచార రథం పాటలతో రావడం అనేటువంటిది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి తీరే వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఓవరాల్ ఇప్పుడు సమస్య సద్దుమరిగిందా లేకుంటే ఏంటి అసలు? పోలీసులు అప్రమత్తం కావడంతో ఇరు వర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేయడంతో అయితే సమస్య సద్దుమరిగింది. లేకుంటే వివాదం ఇంకా పెద్దదయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. పోలీసులు చొరవతోటే వివాదం అయితే సమస్యపోయింది. మొత్తానికి ముందు వివాదం జరగకుండా నియంత్రించాల్సినటువంటి పోలీసులు తర్వాత వివాదం మొదలైన తర్వాత మాత్రం కంట్రోల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సురేష్, అంటే కాంగ్రెస్ వర్గాలు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఏదైతే కావాలని వచ్చారో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటున్నారు. అటువైపుగా రావాల్సిన అవసరం ఏంటి, అసలు దీన్ని పోలీసులు కూడా వారికే సహకరిస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ. సురేష్, ఒక అనుమతి తీసుకున్నటువంటి అభ్యర్థి ర్యాలీ నిర్వహించుకుంటూ కార్నర్ మీటింగ్ నిర్వహించుకుంటున్నటువంటి క్రమంలో అభ్యర్థి మాట్లాడుతుండగా
ఆ పాటలతో కూడినటువంటి ప్రచార రథం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రచార రథం అక్కడికి రావడం అనేటువంటి నిజంగా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినట్టే కనబడుతుంది. అక్కడ కోపోద్రేకులైనటువంటి కార్యకర్తలు దానిపై దాడికి యత్నిస్తున్నటువంటి క్రమంలో స్పందించినటువంటి పోలీసులు తేరుకోవడంతో పెద్ద వివాదం అయితే ఆడ సద్దుమణిగింది. లేకుంటే సమస్య మరింత జటిలమయ్యేటువంటి ప్రమాదం కూడా ఉండేది. ఇప్పటికైనా పోలీసులు తేరుకొని ఇటువంటి చర్యలను, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుంటే, అభ్యర్థులను కట్టుదిట్టం చేయకుంటే మరిన్ని సమస్యలు తలెత్తేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.